9 టీవీ డిజిటల్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో మాగవారిపాలెంలో 400 ఎకరాలకు సంబంధించి 100 కోట్ల రూపాయల స్కామ్కు టీడీపీ నేతలు తెరలేపారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు మరియు మండలానికి చెందిన 2-3 నాయకులతో కలిసి ఓ రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారి పాదబలంతోనే ఈ స్కామ్ కు స్కెచ్ వేశారని, దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన అన్నారు. ఇప్పటికే ఇక్కడ జరుగుతున్న స్కామ్ గురించి కూటమి భాగస్వామి బీజేపీ పార్టీ నాయకుడు అడిగర్ల రాంబాబు అనకాపల్లి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు. కంపెనీల పేరుతో 400 ఎకరాల భూమికి బినామీ రైతులతో ఆక్రమించుతున్నారని, ఏ కంపెనీని ఏర్పాటు చేస్తున్నారో కూడా చెప్పనప్పటికీ అధికారులు హడావుడితో తెలుగుదేశం పార్టీ నాయకులకు సహకరిస్తూ ఈ భూమి స్కామ్ కు తోడ్పాటు అందిస్తున్నారని ఆయన అన్నారు. అయితే ఇప్పటికే ఈ భూమిలో సాగులో ఉన్న రైతులు కాకుండా పక్క గ్రామాల రైతులను కూడా తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు వారి బంధువులు వారి అనుచరుల పేర్లతో రెవెన్యూ అధికారులతో లిస్టు తయారు చేశారని, త్వరలోనే ఆ బినామీ రైతులు అలాగే ఈ స్కామ్ లోకి కీలక పాత్ర పోస్తున్నటువంటి మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు రెవెన్యూ అధికారులు పూర్తి వివరాలు కూడా తెలియపరుస్తామని మాజీ ఎమ్మెల్యే గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి రుత్తల ఎర్రపాత్రుడు, మండల పార్టీ అధ్యక్షుడు చిటికల రమణ, ఎంపీపీ రుత్తల సర్వేశ్వరరావు, మాజీ ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, వాసు, భద్రాచలం, బొడ్డు గోవిందు, రాజారావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. సార్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాగవారిపాలెం తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. దానికి ఉద్దేశం ఏంటంటే రాచపల్లి రెవెన్యూలో ఉన్న సర్వే నెంబర్ 737లో సంబంధించి మరి ఆర్టీఐట్లో కొన్ని వివరాలు కావాలని చెప్పి వారిని కోరడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు మాగవారిపాలెం మండలంలో 2-3 తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఆధ్వర్యంలో రాచపల్లి రెవెన్యూ 737 సంబంధించి సుమారుగా 400 ఎకరాల దోపిడీకి స్కెచ్ వేసిన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అంటే సుమారుగా 100 కోట్ల రూపాయల దోపిడీకి ఈ మండలంలో ఉన్న 2-3 తెలుగుదేశం పార్టీ నాయకులు స్కెచ్ వేశారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఆ 400 ఎకరాల్లో మరి నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకుకి 800 ఎకరాలు, అలాగే నియోజకవర్గ స్థాయి సంబంధించిన రెవెన్యూ అధికారికి 800 ఎకరాలు, ఈ మండలానికి సంబంధించిన 2-3 తెలుగుదేశం పార్టీ నాయకులకు 800 ఎకరాలు దోచుకుంటున్నారనేది త్వరలో వివరంగా పూర్తి స్థాయిలో మీ అందరూ కూడా తెలియపరుస్తారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాచపల్లికి సంబంధించి రెవెన్యూలో సుమారుగా 1500 ఎకరాల భూమి ఉంది. ఈ మందులో ఇందులోనే ఇప్పటికే పరిశ్రమలు వస్తాయని చెప్పి మరి గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ పరిశ్రమలు వస్తాయని చెప్పి సుమారుగా 400 ఎకరాల్లో సాగుదారులు కూడా గుర్తించారు. ఇప్పటికే కూడా పర్టికులర్స్ అడిగారు. అవి కూడా ఇప్పుడే మనం తీసుకోవడం జరిగింది. అంటే పరిశ్రమలు వస్తాయంటున్నారు కానీ మరి ఏ పరిశ్రమ వస్తుందని చెప్పలేదు. ఏదేమిటి కూడా పరిశ్రమలు వస్తే మాకు మంచిది, ఈ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతిదీ కూడా మంచి కార్యక్రమం ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కనుక రావడం మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ భూములకు సంబంధించి ఏదైతే 400 ఎకరాలు సాగుదారులు గుర్తించారో ఆ సాగుదారులు గుర్తించాలి. దానిపై మరి ఒక్క విషయం చెప్పాలి. ఈ భూములకు సంబంధించి స్థానికంగా ఈ రోజు అధికార పార్టీలో ఉన్న బీజేపీ సంబంధించిన ఒక లీడరు మాగవారిపాలెం మండలికి సంబంధించిన లీడరు మన కలెక్టర్ గారికి వస్తూ మాట చెప్పారు. ఏమన్నారంటే ఈ 737లో పూర్వం నుండి అనుభవిస్తున్న వాళ్ళ తాలూకు పేర్లు కనబట్టలేదు, కొత్తగా పేర్లు వచ్చాయని చెప్పి కలెక్టర్ గారికి స్పందన పెట్టడం కాకుండా నేరుగా డైరెక్ట్ గా ఆయన చెప్పడం జరిగింది. ఒక్కసారి వీడియో చూద్దాం. ఎవరంటే మాట్లాడింది. అంటే స్వయాన ఒక అధికార పార్టీలో ఉన్న బీజేపీ లీడరే ఈ మండలంలో ఇక్కడ సర్వేయర్లు వీఆర్ఓలు కుమ్మక్కయ్యి
ఇక్కడ ఎవరైతే పూర్వం నుంచి ఉన్నారో వాళ్ళు లేకుండా కొత్త పేర్లు యాడ్ చేశారని స్వయంగా ఆయన కూడా చెప్తున్నారు. అంటే ఏ విధంగా దోపిడీ, అంటే మేము చెప్తే అది ఆరోపించినట్టు వైఎస్ఆర్ పార్టీ ఆరోపిస్తుందని చెప్పి, మరి పార్టీ అధికార పార్టీలో ఉన్న లీడర్ బీజేపీ లీడర్ ఆరోపిస్తారంటే ఎంత దోపిడీ జరిగిందో ఈ 400 ఎకరాల్లో ఒక్కసారి మీ అందరూ గుర్తించాలి. అందుకనే మరి గౌరవ ఎంఆర్ఓ గారిని అడిగాం, వివరాలన్నీ కూడా ఇప్పుడే ఇచ్చారు. దాంతో పాటు ఇంకా చాలా అడిగాం, అవన్నీ కూడా ఆర్టీఐ లో మరి వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఈ ఏదైతే 400 ఎకరాలు ఉందో ఈ 400 ఎకరాలు కూడా ఒక సచివాలయ సర్వే చేయించారు. యాక్చువల్ గా మండల సర్వేలు ఉన్నారు, డీడీలు ఉన్నారు, ఆర్ఈలు ఉన్నారు, వాళ్ళందరూ సమక్షంలో చేయాలి. కేవలం ఆయన ద్వారా చేసి మరి ఇదేదో పెద్ద దోపిడీ చేస్తున్న సంగతి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ జాబితా తెలిసేప్పుడు ఎవరూ లేరు, ఈయన ఒక్కడే ఈ సర్వే ద్వారా జరిగింది. అందుకనే ఇప్పుడు చెప్పినట్టుగా ఏదైతే బీజేపీ లీడర్ గారు చెప్పారో ఈ 400 ఎకరాల్లో దోపిడీ జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది కనుక దీన్ని ఈ 400 ఎకరాల్లో పెద్ద దోపిడీ జరిగిందిగా మేము పరిగణిస్తున్నాం. దీంతో పాటు ముఖ్యంగా చెప్పాలంటే ఇది కాకుండా ఇంకోటి ఉంది. రెవెన్యూ ఫారెస్ట్ శాఖల మధ్య నిర్వహించిన సుమారు ఒక 500 ఎకరాల భూమి ఉంది అక్కడ. ఈ 400 ఎకరాలు కాకుండా ఏదైతే బీజేపీ లీడర్ చెప్పాడో అది కాకుండా ఇంకొక 500 ఎకరాలు ఉంది. అందులో కూడా సుమారుగా ఉంటే ఒక 100 ఎకరాల్లో రైతులు ఉంటుంటారు సాగులో. మిగతా 400 ఎకరాల్లో కూడా ఎవరు సాగులో లేరు. ఆ భూమిలో 115 మంది సాగులో ఉన్నట్లుగా మరి గౌరవ హైకోర్టు గారిని కూడా మరి ఆశ్రయించడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఆ ఏదైతే 400 ఎకరాల్లో 500 ఎకరాలు ఉన్నారో ఆ రెవెన్యూలకు సంబంధించిన వాళ్ళు కాకుండా మరి వేరొక పంచాయతీలకు సంబంధించిన బినామీ రైతుల పేర్ల మీద కూడా హైకోర్టులో మరి అందరూ కూడా 115 మంది మరి మీ అందరూ కూడా సాగులో ఉన్నట్టుగా వేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా అక్కడున్న స్థానిక మరి తెలుగుదేశం పార్టీ దానికి సహకారంతో ఇదంతా చేశారు. అయితే ఇది కూడా సేమ్ ఇదే ఈ 500 ఎకరాలు కూడా ఒక సచివాలయ సర్వే ద్వారానే ఇదంతా కూడా జరిగిందని చెప్పి మేము అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఈ 500 ఎకరాల్లో 100 సుమారుగా ఉన్నారో రైతులు, అది కాకుండా 400 ఎకరాల్లో కూడా ఎవరు కూడా సాగులో లేనప్పటికీ కూడా హైకోర్టులో 115 మందితో కేసు వేసి వారి పేరుతో అదనంగా 400 ఎకరాలు దోచేయాలని చెప్పి మాకరపల్లి మండలానికి సంబంధించిన 2-3 తెలుగుదేశం పార్టీ నాయకులు మరి పెద్ద స్కెచ్ వేసిన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి దీనికి పూర్తి సహకారం ఏంటంటే నియోజకవర్గం సంబంధించి మరి నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, వారితో పాటు నియోజకవర్గం సంబంధించి రెవెన్యూ అధికారి, వీళ్ళిద్దరితో సహకారంతో సుమారుగా 400 ఎకరాలు దోపిడీ చేయడంతో పాటు 100 కోట్ల రూపాయల దోపిడీ అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఈ బినామీల పేరుతో ఇవన్నీ కూడా దోచేయాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో వీటిపై మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు రాచపల్లి రెవెన్యూకి సంబంధించిన రైతులు కాకుండా ఎవరైతే ఉన్నారో సాగులో వాళ్ళు కాకుండా భూమిని కాజేసేందుకు పక్క పంచాయతీ సర్పంచులు, వారి కుటుంబ సభ్యుల పేర్లు, వారి కార్యకర్తల పేర్లు, వారి బినామీ కార్యకర్తల పేరు అధికంగా తయారు చేసి మరి ఈ 400 ఎకరాల భూమిని కాజేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, మొత్తం మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కేవలం 2-3 తెలుగుదేశం పార్టీ నాయకులు మండలంలో ఈ భూమిని కాజేసేందుకు వస్తున్నారు. మరి పూర్తి స్థాయిలో మేము త్వరలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు, వాళ్ళ బినామీ పేర్లు అన్ని కూడా మేము వెల్లడిస్తాం. మరి ఏదైనప్పటికీ కూడా మరి ఏదైతే బీజేపీ లీడర్ గా చెప్పిందో 400 ఎకరాలు రెడీ అయిందో, సాగులు ఉన్నారు, దాని మీద అవకతవకలు ఉన్నాయి, దాని మీద చాలా జరిగిందని చెప్పి అంటున్నారు. అదొకటి వెరిఫై చేయాలి. దాంతోపాటు మేము ఈ రోజు 400 ఎకరాలు మరి సంబంధించి 100 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తారు కనుక దాన్ని కూడా వెరిఫై చేయాలని చెప్పి సందర్భంగా తెలిపారు. అందుకని ఆర్టీఐలో మేము మరి గౌరవ కలెక్టర్ మన ఎంఆర్ఓ గారిని అడిగాం. ఆ వివరాలన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని మరి ఎవరు ఎంత దోపిడీ చేస్తున్నారనేది మేము పూర్తి వివరాలతో పేరుతో సహా చెప్తాం. ఇప్పటికీ ఈ రోజుకైతే మాత్రం 400 ఎకరాల దోపిడీకి ఈ స్కెచ్ జరిగింది. సుమారుగా దాని విలువ 100 కోట్ల రూపాయలతో ఈ రోజు మాకవరపాలెం మండలంలో 2-3 తెలుగుదేశం పార్టీ నాయకులు మరి చేస్తారు. దీనికి అండ ఏంటంటే నియోజకవర్గ స్థాయి మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు, దాంతో పాటు నియోజకవర్గ స్థాయి మరి రెవెన్యూ అధికారి అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తారు. రేపు రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో మీ ముందుకు వస్తామని చెప్పి సందర్భం తెలియపరుస్తాం. నమస్కారం సార్.